ఓకే. నేను మరీ శివరామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 2 నెలల క్రితం అక్కడ గుడి అంకమ్మ తల్లి గౌడ కులస్తుల ఇలవేల్పు, గౌడ కుల ఆరాధ్య దైవమైనటువంటి అంకమ్మ తల్లి గుడి నిర్మాణం అక్కడ చేపట్టడం జరిగింది కులస్తులందరూ కలిపి. దాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో ఆడపడుచులు అట్లాగే పోతిరెడ్డిపల్లిలో ఉన్న గౌడ కమ్యూనిటీ అంతా కూడా అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కమ్యూనిటీలోనే ఒక ఇద్దరిని వేరే వాళ్ళు రెచ్చగొట్టి అక్కడ నిర్మాణం అయినటువంటి 8 పిల్లర్స్తో నిర్మాణమైనటువంటి గుడి మొత్తాన్ని అంకమ్మ తల్లి గుడిని పడగొట్టడం జరిగింది. అలాగే ద్వారం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ద్వారాన్ని కూడా పడగొట్టి పక్కన పడేయడం జరిగింది. అదంతా కూడా పట్టా భూమి. అట్లాగే కులానికి కేటాయించిన భూమిలో పక్కన మొత్తం 5 సెంట్లు అది ఉంది. దానిలో 3 సెంట్లలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు, 2 సెంట్లలో అంకమ్మ తల్లి గుడి నిర్మాణం చేపట్టారు. కానీ ఇది మొత్తంగా కూడా అక్కడ మంచి జరుగుతున్న కార్యక్రమాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అది కూల్చడం బాధాకరం. అమ్మవారంటే భయం కానీ భక్తి కానీ లేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు అక్కడ వ్యవహరించిన తీరు ఉంది. దీని మీద నెల రోజుల క్రితం అంటే ఆగస్ట్ 23న వీళ్ళు కులస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద నెల రోజులు కావస్తున్నా కానీ ఈ రోజు వరకు ఎవరైతే గుడిని అంకమ్మ తల్లి గుడిని కూల్చారో వారి మీద యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఎస్ఐ గారు వెళ్ళి విచారణ చేసి వచ్చేసారు తప్ప సిఐ గారు ఈరోజు మేమందరం కూడా ఒత్తిడి చేస్తే ఈరోజు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ విచారణ చేపట్టిన పరిస్థితి. అట్లాగే ఆ కూల్చిన వారి మీద కానీ యాక్షన్ తీసుకోలేదు. ప్రొక్లైన్ ఎవరైతే ఆ ప్రొక్లైన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రొక్లైన్ అది ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కులంలోనే చిచ్చు పెట్టి కుల గొడవలు రెచ్చగొట్టేదానికి పోతిరెడ్డిపల్లిలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఆ ప్రొక్లైన్ ఈ రోజు వరకు సీజ్ చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా 2 రోజుల క్రితం టౌన్లో మన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారిని గౌడ కులం అంతా కూడా వచ్చి కలిసింది. సార్ కూడా సిఐ గారితో ఫోన్ చేసి గుడి కూల్చడం దుర్మార్గమైన చర్య, వెంటనే వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి అని చెప్పి సిఐ గారికి చెప్పారు. కానీ ఎవరి అండదండలు చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారో, ఈరోజు పోలీసులు వారికి అండగా నిలబడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఊరుకునే ప్రసక్తే లేదు. అదే స్థలంలో గుడి నిర్మాణం జరగాలి. ఎవరైతే అంకమ్మ తల్లి గుడి కూల్చారో వారిపై చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే పార్టీలకు అతీతంగా అందరినీ కూర్చోబెట్టి మేము ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం.